హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఎవరైనా థియరీ రాయాలనుకుంటున్నారు స్టాట్స్లో అంటే థియరీ చూడండి, ఖచ్చితంగా ఏదన్నా ఒక ఆన్సర్ వస్తుంది. నేను చెప్పే దాంట్లో సెకండ్ యూనిట్ కొంచెం లెందీ ఉన్నా కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఈజీగా చాలా సర్చ్ చేసి రాసిన నాకు అర్థమైంది. అది మీకు కూడా అర్థమవుతుంది. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో లేట్ చేయకుండా. What is normal distribution? What is the general model of normal distribution? What are the properties and applications of normal distribution? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని ఎక్కడొచ్చినా ఈ ఆన్సర్ రాయండి, ఓకేనా? ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అ బెల్ షేప్డ్ కర్వ్. ఇంకో ఇట్లా బెల్ ఉంటుంది. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే బెల్ షేప్డ్ కర్వ్. వెదర్ మస్ట్ వాల్యూస్ ఆర్ ఇన్ ద మిడిల్, వేర్ మోస్ట్ వాల్యూస్ ఆర్ ఇన్ ద మిడిల్ అండ్ ఫ్యూ ఆర్ ఎట్ ద ఎండ్. మిడిల్లో ఎండ్లో ఉంటాయి దీని వాల్యూస్. ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ హైట్, మార్క్స్, వెయిట్, మీన్, ఇవన్నీ ఓకేనా? ఇది దాని డయాగ్రామ్. ఈజీగా ఉంది, ఒక్కసారి చదువుకోండి మీరు. ఈజీగా ఉంది, ఒకసారి చదువుకోండి. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అ బెల్ షేప్డ్ కర్వ్. అది బెల్ షేప్డ్ కర్వ్. మోస్ట్ ఆర్ ద వాల్యూస్ ఇన్ ద మిడిల్ అండ్ ఎండ్ ఆఫ్ ద కర్వ్. చూసుకోండి, ఈ డయాగ్రామ్ పక్కా అయ్యండి. ఇదేంది సిమెట్రికల్ బెల్ షేప్డ్, మీన్ సిమెట్రిక్స్, మీన్ మోడ్ మీడియన్. ఇక్కడ మోడ్ మీడియన్. జనరల్ మోడల్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. జనరల్ మోడల్ అంటే ఏంది? ఇక్కడ జనరల్ మోడల్ కూడా అడిగారు. ద జనరల్ మోడల్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అ మ్యాథమెటికల్ ఫార్ములా. అదొకటి దట్ డిస్క్రైబ్స్ ద బెల్ షేప్డ్. మ్యాథమెటికల్ ఫార్ములా బెల్ షేప్ని డిస్క్రైబ్ చేస్తుంది, అది అంతే. దాని ఫార్ములా ఇది. ఈ ఫార్ములా ఒక్కసారి చూసుకోండి. వేర్ ఎక్స్ అంటేనేమో వాల్యూ ఆఫ్ ద వేరియబుల్, ఎంయూ అంటేనేమో మీన్, సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ 3.14 2.17. ఇంకా దీని ఫార్ములా ఒక్కసారి చూసుకోండి, అది రాయండి. ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఉట్టిగా వాట్ ఈస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అని అడగొచ్చు. వాట్ ఈస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్ అని కూడా అడగొచ్చు మీకు. ప్రాపర్టీస్ ఏమున్నాయి? ద నార్మల్ కర్వ్ ఈజ్, అదొక బెల్ షేప్డ్, అదొక సిస్టమాటికల్ ఆన్ బోత్ సైడ్స్. కర్వ్ ఇస్ సిమెట్రికల్ ఇన్ బోత్ సైడ్స్. సిమెట్రికల్. మీన్, మీడియన్, మోడ్ ఉంటాయి అందులో. ద హైట్ ఆఫ్ ద కర్వ్ ఇస్ మ్యాక్సిమం ఎట్ ద మీన్. దాని హైట్ మ్యాక్సిమం మీన్ అంత ఉంటుంది. ద కర్వ్ నెవర్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్ని టచ్ కాదు అది ఎప్పుడు కూడా. ఇట్ ఈజ్ అస్పోతిక్. అంతే, ఈజీగా చదువుకోండి ఒక్కసారి. బుక్లో అయితే కొంచెం చాలా హార్డ్గా ఉన్నాయి, నేను కొంచెం వెతికి రాసిన. ఇవి ఈజీగానే ఉన్నాయి. అప్లికేషన్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది? క్వాలిటీ కంట్రోల్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ప్రొడక్ట్ క్వాలిటీ ఇన్ ఇండస్ట్రీస్. ఇది ప్రొడక్ట్ క్వాలిటీని చెక్ చేసేది. స్టాటిస్టికల్ టెస్ట్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెనీ స్టాటిస్టికల్ టెస్ట్ అండ్ క్యాలిక్యులేషన్స్. లార్జ్ శాంపిల్స్. శాంపిల్ మీన్స్ ఫాలో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వెన్ ద శాంపిల్ సైజ్ ఈజ్ లార్జ్ శాంపిల్స్ తీసుకోవాల్సి అన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. అప్రాక్సిమేషన్. బైనామియల్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్స్ కెన్ బి అప్రాక్సిమేట్ బై నార్మల్ డిస్ట్రిబ్యూషన్. అప్రాక్సిమేట్ చేస్తుంది ఇది బైనామియల్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని. డెసిషన్ మేకింగ్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ హెల్ప్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్. డెసిషన్స్ ఎందుకు? ఏమైనా చేంజెస్ చేయాలా, ఈ డేటా అంతా చేసిన తర్వాత మనం ఇంకా ఏం పెంచవచ్చు మన బిజినెస్లో అనేది డెసిషన్ మేకింగ్ క్విక్గా చేసుకోవచ్చు, ఓకేనా? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది? దాని డయాగ్రామ్ అయ్యిందండి. ఇది జనరల్ మోడల్. ఒకవేళ అడుగుతూనే రాయండి. ఖచ్చితంగా ప్రాపర్టీస్ అయినా అప్లికేషన్స్ అయినా అడుగుతారు. ఈవెన్ షార్ట్లోనైనా అడగొచ్చు, ఛాన్స్ ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్. కొంచెం టైం పడుతుంది, కానీ దీనివల్ల ఒక 3-4 కవర్ అయిపోతాయి. ఎట్లా కవర్ అవుతాయో చూపిస్తా. వాట్ ఈస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అని అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ అలాంగ్ విత్ ప్రాపర్టీస్ అండ్ టైప్స్. ఈ 3లో మీకు ఏదన్నా ఒకటి కంపల్సరీ అడుగుతాడు ఆయన. ఇది కాకపోతే బ్యాక్ ఆన్సర్ ఏదన్నా ఒకటి. ఇన్ కేస్ మీరు ప్రాబ్లమాటిక్లో పర్ఫెక్ట్ లేరు అనుకుంటే ఈ ఆన్సర్ రాయండి, ఓకేనా? ఇది వస్తే
ప్రాబబిలిటీ అంటే ఏంటిది? పాసిబిలిటీ. ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ డీల్స్ విత్ అక్కరెన్స్ ఆఫ్ ద ర్యాండమ్ ఈవెంట్. ద వాల్యూస్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ 0 to 1. 0 నుంచి 1 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీన్ని మించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మాత్రమే ప్రాబబిలిటీ అంటారు. దానికి ఒకటి ఉంటుంది సటన్ 0 to 1 అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఒకవేళ మీకు ఈ ఏదైతే డెఫినేషన్ గుర్తులేదో డైరెక్ట్ మీరు ఇది రాసేసేయండి. వెన్ ఏ ఫేర్ కాయిన్ టాస్డ్, ఒక టాస్ చేసినాము, 2 possible outcomes head and tails. The probability of getting heads is 1/2. Because of this, one favorable outcome out of 2 possible outcomes. రెండిట్లకించి ఏదన్నా ఒకటి పక్కా వస్తుంది. ఆ పక్కా వచ్చిన దాన్నే పాసిబుల్ అవుట్కమ్ అంటారు. హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ అవుట్కమ్. ఒక అవుట్కమ్ కోసమే మాట్లాడుతున్నాం మనము. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే హియర్ వీ టాక్ అబౌట్ ఆల్ అవుట్కమ్స్ టుగెదర్. అన్ని అవుట్కమ్స్ని కలిపి. ఇక్కడ ఒక్కదాన్ని ఏదన్నా ఒక్కటి వస్తే 1/2 ఇస్తాం దానికి. ఇక్కడ 1/2 హెడ్స్ వచ్చిన 1/2, టేల్స్ వచ్చిన 1/2. ఇక్కడ ఏదన్నా ఒకటే డిసైడ్ అయ్యాం. ఇట్లా టాస్ వేసే ముందు అడుగుతాం కదా, హెడ్సా టేల్స్ అని ఒకటే అడగాలి. ఇక్కడ హెడ్స్ అయినా పర్వాలేదు, టేల్స్ అయినా పర్వాలేదు. హియర్ వీ టాక్ అబౌట్ ఆల్ అవుట్కమ్స్ టుగెదర్. దీన్ని ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఫంక్షన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఫంక్షన్ ఏంది? షో ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ వాల్యూ. ఇట్ టెల్స్ హౌ మచ్ ఛాన్స్ ఈచ్ పాసిబుల్ వాల్యూ హ్యాజ్. ఛాన్స్ ఆఫ్ హెడ్స్ 1/2, ఛాన్స్ ఆఫ్ టేల్స్ 1/2. ప్రాబబిలిటీ ఫంక్షన్లో ఫస్ట్ వన్ ఏంది? ఇది చెప్తుందా? దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే ఛాన్స్ ఆఫ్ ఈచ్ పాసిబుల్ వాల్యూ. ఏదన్నా ఒకటి పడే ఛాన్స్ ఉంది, పాసిబుల్ ఉంది, హెడ్స్ కానీ టేల్స్ కానీ. డిస్క్రైబ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇట్ గివ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ అవుట్కమ్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. నాట్ ఓన్లీ హెడ్స్, నాట్ ఓన్లీ టేల్స్, బోత్ టుగెదర్. రెండిటి కోసం కూడా అవుట్కమ్స్ చెప్తుంది ఇది. ఒక్కదానికోసమే కాకుండా రెండు దానికోసం చెప్తుంది. ఫంక్షన్స్ మీరు ఓన్గా సబ్ హెడ్డింగ్స్ లేకపోయినా కూడా ఓన్గా రాయండి. అంటే ఇది విని హెల్ప్స్ ఇన్ ప్రిడిక్షన్. ముందు ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేస్తుంది, ఏది వస్తుందో అనేది. మనం అనుకుంటాం కదా, ఇప్పుడు హెడ్సే వస్తుంది, ఇప్పుడు టేల్సే వస్తుంది, అట్లా జస్ట్ ప్రిడిక్షన్ చేయొచ్చు. హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్. బిజినెస్ స్టాటిస్టిక్స్. ఇట్ హెల్ప్స్ టు టేక్ డెసిషన్ అండర్ అన్సర్టనిటీ. ప్రిడిక్టింగ్ డిమాండ్, రిస్క్, ప్రాఫిట్, లాస్ ముందే ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. బేసిక్స్ ఫర్ స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్స్. మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఇవన్నీ చేయొచ్చు దానివల్ల. ఇప్పుడు నౌ ప్రాపర్టీస్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్? ప్రాబబిలిటీ ఈజ్ నెవర్ నెగిటివ్. నెగిటివ్లో ఉండదు అది. ఇట్ వోంట్ బి లెస్ దెన్ 0 వాల్యూ. నెగిటివ్లో ఎప్పుడు ఉండదు, 0 వాల్యూ ఎప్పుడు ఉండదు. టోటల్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడు కూడా 1 ఉంటుంది. ద సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఈజ్ ఆల్వేస్ 1. 1 ఉందంటే అది టోటల్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అనే అర్థం. Probability of each value is defined. Every possible value, the random variable has fixed probability, is defined. Every possible value, positive values ఏ ఉంటాయి ఇందులో. 1, 2, 3. మైనస్ వాల్యూస్ ఏం ఉండయి ఇందులో. ప్రాబబిలిటీ లైస్ బిట్వీన్ 0 and 1. 0 and 1 మాత్రమే ఉంటాయి రెండిట్లో. దీన్ని మించి 0, 2, 0, 5 అట్లా ఏమి ఉండయి. టైప్స్ ఆఫ్ ప్రాబబిలిటీ ఖచ్చితంగా అడుగుతారు. షార్ట్లోనైనా అడగొచ్చు, 4లో నుంచి ఏదన్నా 1. డిస్క్రిట్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రిట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది? ఏ డిస్క్రిట్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ distribution in which the values of random variable are countable. We can list the values one by one. ఇప్పుడు క్లాస్లో ఎంతమంది ఉన్నారో మనం ఈజీగా లెక్క పెట్టచ్చు. 1, 2, 3, 4, 5. A discrete separate probability distribution in which the values random variable are countable. కౌంట్ చేస్తాం మనం డిస్క్రిట్లో. ఎగ్జాంపుల్, నంబర్ ఆన్ ఏ డైస్ పాసిబుల్. మనకి డైస్లో 1, 2, 3 మనకు తెలుసు. డైలో 6 ఉంటాయి, కానీ 1 అని వస్తుంది, 2 అని వస్తుంది, 3 అని వస్తుంది, 4 అని వస్తుంది, 5 అని వస్తుంది, 6 అని వస్తుంది, ఏదన్నా ఒకటి వస్తుంది. దాన్ని డిస్క్రిట్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. దిస్ వాల్యూస్ కెన్ బీ కంటిన్యూడ్. ఇట్ ఈస్ అ డిస్క్రిట్ డిస్ట్రిబ్యూషన్. బైనామియల్ అంటే ఏంది? ఓన్లీ 2 పాస్ ఆర్ ఫెయిల్, 2 మాత్రమే ఉంటాయి. దేర్ ఆర్ ఓన్లీ 2. ఇది చెప్పలేం, పాస్ అయినా అవ్వచ్చు, ఫెయిల్ అయినా అవ్వచ్చు. ఇది దీనిపైన నమ్మకం ఉంటుంది. 6 లోపు ఏదన్నా ఒకటి వస్తుంది మనకి. 1 అని వస్తుంది, 2 అని వస్తుంది, 3 అని వస్తుంది, 4, 5, 6 అట్లా.
ఇక్కడ పాస్ ఫెయిల్ ఓన్లీ టూ పాసిబుల్ అవుట్కమ్. ద నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఇట్స్ ఫిక్స్డ్. టాసింగ్ ఏ కాయిన్ 5 times అండ్ కౌంటింగ్ ద నంబర్ ఆఫ్ హెడ్స్. 5 times టాస్ వేసి హెడ్స్ ఎన్నిసార్లు వచ్చింది కౌంట్ చేయాలి. హియర్ అవుట్ కమ్స్ ఆర్ హెడ్ సక్సెస్ ఆర్ టెయిల్ ఫెయిల్. హెడ్ వస్తే సక్సెస్, టెయిల్స్ వస్తే ఫెయిల్. సో ఇట్ ఫాలోస్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. దాన్ని బైనామియల్ ఇందులో టూ ఉంటాయి జస్ట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అంతే. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది? ఇట్ ఈజ్ ఎ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ యూజ్డ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఈవెంట్ సక్సెస్ ఇన్ ఏ ఫిక్స్డ్ పీరియడ్. ఇంత ఒకటే పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్లో ఏం చేయాలనుకుంటున్నామో చేసేయాలి, అది మాత్రమే కౌంట్ అవుతుంది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. లైక్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అరైవింగ్ ఎట్ షాప్ ఇన్ 1 hour. 1 hourలో ఎంతమంది అన్నా రాని, కానీ 1 hourలోనే ఆల్ మాత్రమే కౌంటెడ్. ద కస్టమర్స్ మేబీ 0 1 2 3 4 5 6 7 8 9 10 ఎంతమంది అయినా రాని, కానీ 1 hourలోనే ఉండాలి. ఇట్ ఈస్ ఫాలోస్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. వీళ్ళు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని అంటారు. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ మెనీ టైమ్స్ ఈవెంట్ విల్ హ్యాపెన్. ఎంతమంది వస్తారో తెలియదు, బట్ వీ అబ్జర్వ్ ఈవెంట్ ఇన్ ఏ ఫిక్స్డ్ టైం. ఆ 1 hourలోపు ఎంతమంది అయినా రాని, జస్ట్ మనది 1 hour అనేది టైం అంతే. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది? ఏ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఏ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ in which the random variable any value within a given range values can't be counted exactly. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో వాల్యూస్ కాంట్ బీ కౌంటెడ్ అండ్ మెజర్డ్. ఎగ్జాక్ట్ ఎంత ఉందో చెప్పలేరు వాళ్ళు. లైక్ ఒక క్లాస్లో స్టూడెంట్స్ ఉంటారు, అందరు హైట్ సేమ్ ఉంటుందా? ఉండదు. ఒక హైట్ 1.02 cm న్యూ బేబీస్వి, 150.2 cm ఆల్టర్నేట్గా వేరేది వేరేది ఉంటుంది. ఒకటే సేమ్ ఉండదు. సేమ్ ఉండని దాన్నే కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. హైట్ ఫాలోస్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. ఇది హైట్ వస్తుంది. సో ఫస్ట్ వన్ ఏముంది? డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్లోనేమో వీ కెన్ లిస్ట్ ద వాల్యూస్ బై 1 1 2 3 4 5 6 ఏదైనా రావచ్చని ఐడియా ఉంటుంది. ఇలా మాత్రం తెలియదు వెదర్ హెడ్స్ టెయిల్స్ ఎప్పుడైనా పాస్ కావచ్చు, ఎప్పుడైనా ఫెయిల్ కావచ్చు. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది? ఒక్క సర్టన్ టైం ఉంటుంది, ఆ టైం మాత్రమే కౌంట్. ఆ టైం లోపల ఉన్నవి ఎంతమంది అయినా ఎన్నిసార్లు అయినా రాని, బట్ ఆ 1 hour లోపు ఎంతమంది వచ్చారో అది మాత్రమే కౌంట్. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే యూజ్ టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఈవెంట్ అక్కడిన ఫిక్స్డ్ పీరియడ్. ఎంతమంది వచ్చారో ఆ టైం వరకే ఫిక్స్డ్. కంటిన్యూస్ అంటే ఏంది? ఈజ్ ఎ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ విచ్ ర్యాండమ్ వేరియబుల్ క్యాన్, అంటే దీన్ని ప్రిడిక్ట్ ఐ మీన్ మెజర్ చేయలేము, కౌంట్ చేయలేము ఎగ్జాక్ట్గా. ఇట్ విల్ బి ఆల్టర్నేటివ్. వాట్ ఈస్ మీన్ బై థియరిటికల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్? ఇది కూడా ఒక 2 times వచ్చింది, మేబీ జస్ట్ వినండి. అందులో నుంచే 2 అవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవైతే జస్ట్ రాసి పెట్టిన నేను. ఇది ఒక్కసారి ఇది కూడా చూసుకోండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ 2 times వచ్చింది. వాట్ ఈస్ మెన్ బై థియరిటికల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్? డిస్కస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ బైనామియల్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఇందులోనే 2 అడుగుతున్నారు వాళ్ళు మనకి. థియరిటికల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? హౌ మెనీ టైమ్స్ సమ్ టైమ్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యాపెన్, హౌ మెనీ టైమ్స్ ఈజ్ రియల్లీ హ్యాపెన్. అంటే ఏంటంటే యూ ప్లాన్ టు టాస్ ఏ కాయిన్. నువ్వు అంటావు హెడ్స్ మే కమ్ 5 times, టెయిల్ మే కమ్ 5 times. You did not actually toss coin, you only expect the result. This expected count is called theoretical. జస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది మాత్రమే థియరెటికల్ ఫ్రీక్వెన్సీ అంటారు. జస్ట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు అంతే. ఇప్పుడు నేను టాస్ చేస్తున్నావు కాయిన్, మేబీ ఇది హెడ్స్ మే కమ్, హెడ్స్ వస్తుందేమో, ఆ ఎక్స్పెక్టెడ్ కౌంట్నే నువ్వు థియరిటికల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని అంటావు. ఒకసారి ఇది మళ్ళీ ఇట్లా సెంటెన్స్ చదువుకోండి మీకు ఫార్మేషన్ చేయాలనుకుంటే ఎగ్జామ్లో. ఇది బైనామియల్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అక్కడ ఆల్రెడీ చెప్పిన. ఆ ఫుల్ ఫామ్స్ రాసి ఎగ్జాంపుల్ రాయండి. రాసిన తర్వాత దీన్ని సైలెంట్ ఫీచర్స్, అవి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ బైనామినల్ ఫిక్స్డ్ నంబర్స్ ఉంటాయి. 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి ఇందులో, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. రెండిట్లకైనా ఏదైనా ఒకటి ఉంటుంది. ఇండిపెండెంట్ ట్రయల్, ద రిజల్ట్ ఆఫ్ ట్రయల్స్ ఆల్మోస్ట్ నాట్ ఎఫెక్ట్ ద రిజల్ట్ ఆఫ్ అనదర్. ఒక దాని వల్ల ఇంకో దానికి హెడ్స్ పడితే టెయిల్స్కి, టెయిల్స్ పడితే హెడ్స్కి ఏం నష్టం జరగదు. కాన్స్టెంట్ ప్రాబబిలిటీ, ద ప్రాబబిలిటీ ఆఫ్ ద సక్సెస్ రిమైన్ ద సేమ్ ఇన్ ఈచ్ టెయిల్. ఇది సక్సెస్ అయినా అది సక్సెస్ అయినా ప్రాబబిలిటీ అనేది సేమ్ ఉంటుంది. డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్,
ద వాల్యూస్ కౌంటెడ్ 0, 1, 2, 3 సో ఆన్ వాల్యూస్ కౌంట్ అయితేనే ఉంటాయి. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డిస్క్రిట్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ ముందే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇది ఇందాక ముందే చెప్పిన కదా, అది రాసి ఎగ్జాంపుల్ రాయండి. దీనిది కూడా అది రాసి ఎగ్జాంపుల్ రాయండి. లైక్ బైనామియల్లో ఫిక్స్డ్ నంబర్స్ ఉంటాయి, 2 అవుట్కమ్స్ ఉంటాయి, సక్సెస్ ఆర్ ఫెయిలియర్. ఇండిపెండెంట్ ట్రయల్ ఒక్కదాని వల్ల ఇప్పుడు టాస్ వల్ల ఇండిపెండెంట్ ట్రయల్ అంటే ద రిజల్ట్ ఆఫ్ వన్ ట్రయల్ అలాన్ డస్ నాట్ ఎఫెక్ట్ ద రిజల్ట్ ఆఫ్ ఒక్కదాని వల్ల ఒక్కదానికి ఏం ఎఫెక్ట్ ఉండదు. కాన్స్టెంట్ ప్రాబబిలిటీ ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ రిమైన్ ద సేమ్ ఇన్ ఈచ్ ట్రయల్స్. ఏది వచ్చినా కూడా ఓకేనే. డిస్క్రిట్ డిస్ట్రిబ్యూషన్ ద వాల్యూస్ ఆర్ కంటిన్యూ 1, 2, 3, 4, 5, 6 అంతే. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది? ఈవెంట్ అక్కర్స్ ర్యాండమ్లీ, ఫిక్స్డ్ ఇంటర్నల్ ఆఫ్ టైమ్, రేర్ ఈవెంట్స్. ఇట్ ఈస్ యూస్డ్ వెన్ ఈవెంట్స్ అక్కర్ ఇన్ఫ్రీక్వెంట్లీ. Independent events occurrence of events does not influence another events. Poisson distribution deals with counted events only. 0, 1, 2, 3 counted events counted ఈవెంట్స్నే ఉంటాయి ఇందులో. ఓకేనా, ఇది కొంచెం చూసుకోండి మీరు. ఇదేమంత ఇంపార్టెంట్ అనిపిస్తలేదు నాకు, ఎందుకంటే అవి టూ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. తిప్పి తిప్పి అవే అడగవచ్చు, ఇదేమంత అనిపిస్తలేదు. కానీ కూడా షార్ట్లో వచ్చినా చెప్పలేము కదా, ఒకసారి చూసుకోండి. జస్ట్ స్క్రీన్ షాట్ అయినా అట్లా తీసుకోండి. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.